ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను జెన్యున్గా ఉంటాను, డెఫినెట్గా తినొస్తే ఏదో చేస్తాడు అని. ఎవరికి ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 33 మందికి ఇస్తున్నాం, దాన్ని కూడా 25% పెంచుతానని చెప్పాను. 2500 ఈ నెల నుంచి ఇస్తాను. అలాగే నేను అందరికీ హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటాను. మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడమ్మా. నేను కేర్ తీసుకోను, కానీ వీళ్ళకి మనం ఎక్స్ట్రా వాడేసాం బాగా. 240% వాడేసేసరికి ఒక్కొక్కరికి ఇంచుమించు ఇప్పుడు 30,000 కట్టవలసి వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ బట్టి నేను చాలా స్ట్రగుల్ ఫెయిల్ అయ్యాను, నేను, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. ఎందుకంటే 15,000 కమిట్ అయ్యాం. వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నది, ఎవరి దగ్గర నుంచి పోర్ట్ చేయలేదు. ఇదంతా బయట నుంచే తీసుకొచ్చి అన్ని పనులు నరేష్ నేను చేశాం. కాబట్టి ఈరోజు మీరందరూ ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా మా నరేష్ గారిని, నన్ను ప్రెసిడెంట్గా మీరు నిలబెట్టారు. మీ ఆశలు ఏది వమ్ము చేయదు. నరేష్ మాట, నా మాట, మా టీం 26 మంది మాట ఒకే ఒక మాట. ఏ పని చేసినా తప్పు 100% చేయం. ఏ పని చేసినా మా 26 మందికి సంబంధించింది. ఇంతకుముందు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానంటే ఆయన అడ్డుకోలేదు. అందుకు సభముఖంగా ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అడ్డుకునుంటే ఈయన మంచి పని చేసేవాళ్ళం కాదేమో. ఆయన కావాల్సింది అక్టోబర్ 4 నుంచి వచ్చే అక్టోబర్ 4 వరకు మనందరికీ పండగ. ఈ 26 మందిని డౌటే అక్కర్లేదు, బెండ్ తీసేస్తాం. కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఇది మామూలు పండగ కాదు. ఈ అక్టోబర్ 4 నుంచి ఈ టీం, ఈ 26 మంది టీంకి మాకు హెడ్స్గా ఉంటారు, మెంటర్స్గా. చిరంజీవి గారు రావడం జరిగింది, ఆయన ఒప్పుకున్నారు. మురళీమోహన్ గారిని ఒప్పుకున్నాను. అలాగే మా హీరో కృష్ణ గారిని, నాగార్జున గారిని, వీళ్ళని మా టీం హెడ్స్గా పెట్టుకుంటాం. వాళ్ళకి మేము ఇచ్చే గౌరవం అది. వాళ్ళని పెట్టుకుని వాళ్ళ రాజ్యంలో ఈ 25 ఫంక్షన్ చేయడం జరుగుతుంది ఘనంగా. వాళ్ళు చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ఐడియా ఇది, మేము అందరం ఉంటాం. ఎందుకంటే మూవీ అడ్మినిస్ట్రేషన్ నడుపుతుంటే పెద్ద హీరోస్ లేకపోతే చాలా కష్టం నవ్వటం. ఇది ఎప్పుడు చెప్తాగా లోయర్ మిడిల్ క్లాస్కి, లోయర్ వాళ్ళకి చాలా అవసరం. ఇక్కడ వాళ్ళందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం. నేను, నరేష్, మా టీము, ఎవరికి డౌట్ అక్కర్లే. 100% మీరు హ్యాపీగా ఫుడ్లు మీకు చేసి పడుకోండి. ఏ అవసరం వచ్చినా, ఇందాక మా తమ్ముడు నరేష్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మా ఇద్దరు ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాల్సినప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఇక బిల్డింగ్ అన్నది సీఎం గారి దగ్గరికి వెళ్ళే ప్లాన్లోనే ఉన్నాం. సీఎం గారి దగ్గరికి వెళ్తాం. మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఉండటం. ఆయనకి కళాకారులు అంటే ప్రేమ, అభిమానం. ఆయన ఒకసారి మాటిస్తే వెనకెళ్ళే మనిషి కాదు ఆయన, కేసీఆర్ గారు. మనందరం ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి వెళ్దాం ఆయన దగ్గరికి, లెటర్ ఇద్దాం కేసీఆర్ గారి దగ్గరికి. సార్ 25 ఏళ్ళు అయింది, మేము కేసీఆర్ మా భవనాన్ని పెట్టుకుంటాం, మీ పేరే పెట్టుకుంటాం, మాకు సైట్ ఇవ్వండి సార్, మేము అద్భుతంగా కట్టుకుంటాం. డెఫినెట్గా ఆయన ఇస్తారని 100% నమ్ముతున్నాను. ఆయన పేరే పెట్టుకుంటాం. మూవీ అడ్మినిస్ట్రేషన్కి అద్భుతంగా చేస్తాం, దీంట్లో డౌటే అక్కర్లేదు. అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేశాడు తమ్ముడు మా వెంకట గోవిందరావు. మద్రాసులో ఉండగా ఇక్కడ చాలామంది తెలుసు, తెలుగు భరణి గారికి, కానీ మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఇక్కడ మా సురేష్ బెను మాకు ఎంతో సపోర్ట్ చేశాడు. మా వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, మా మురళి గారు, నా క్లాస్మేట్ మురళి గారు. మేము ఎక్కడికన్నా వేషాలకు వెళ్ళాలి అంటే 12 బస్సు ఎక్కువ, లేకపోతే నడుచు వెళ్ళేవాళ్ళం. ఎవరైనా స్కూటర్ వెళ్తుంటే ఈ స్కూటర్ ఉంటే బాగుండేదే అనిపించేది 32 years క్రితం. అందుకే వీళ్ళకి స్కూటర్ ఇచ్చింది. మేము అప్పుడు అనుభవించిన బాధలే వీళ్ళు పడకూడదు, నా మెంబర్స్ ఎవడో పడకూడదని స్కూటర్లు అంటే అన్న నేను స్కూటర్లు ఇస్తానే అన్నాడు వెంకట. కొంచెం థ్యాంక్ యూ వెంకట, థ్యాంక్స్ అలా.
థ్యాంక్ యూ. నేను మా మూవీ ఆర్టిస్టేషన్ చాలా మంచి పని చేశాను లాస్ట్ ఇయర్ నేను ఉండగా, ఎప్పటికీ మంచి పని. అలాగే 10 సంవత్సరాల నుంచి ఫిలిం నాయక్ ప్రసాద్ అని నా తమ్ముళ్ళు అంటాడు, అన్న నువ్వు ప్రెసిడెంట్ అవ్వలే, నువ్వు ప్రెసిడెంట్ అయితే మేము హ్యాపీగా ఉంటాం. మేము 10 సంవత్సరాల నుంచి అలాగే ఓకే నేను ఫస్ట్ 12 years బ్యాక్ నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలని. చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నదాకా అన్నట్టు ఒక్కొక్క దండ పడుతుంటే నిజంగా భయం వేస్తుంది. ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనం ఏమన్నా చేయబోదు ఏమో అవుతుందని. బిల్డింగ్ కట్టేమో లేదో తీసి పక్కన పెట్టేద్దాం, కట్టడానికి మాత్రం 100% మనస్ఫూర్తిగా కష్టపడాలి. దాంట్లో ఏ మాత్రం డౌట్ ఉండదు. అది మీకు అందరికీ ప్రామిస్ చేస్తూ ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేస్తానని. అది నేను ఇంద్రభవనం కట్టేస్తానని చెప్పను, కానీ మిమ్మల్ని అందరినీ తృప్తిపరిచే భవనం కడతాను మనస్ఫూర్తిగా నేను అనుకుంటా, కడతాను అని. నాకు ఈ అవకాశం కలిగించినందుకు నాకే కాదు, నా మీద మీరందరూ ఎంత ప్రేమ చూపించారంటే, ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ నేను పక్క రూమ్ కూడా తీసుకుని, నాన్న ఈ సంవత్సరం చాలా క్రిటికల్, నువ్వు వేయటం వల్ల నీకు ఏమన్నా లాభం ఉందా లేదన్నా వదిలే పక్కన. ఒక్కరు కూడా నా మాట కాదని వదిలేకి ఇచ్చిన గౌరవం. నేను యునానిమస్ అవ్వడానికి వాళ్ళందరూ కాదు వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే గౌరవనీయులు, ఆయనతో ఎన్నో సినిమాలు చూశాను. నేనంటే ఎంత ఇష్టమో చెప్పలేను విశ్వనాథ్ గారికి. ఆయన పదాలకి, మా అమ్మ శారద గారి పదాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మీరు ఉంటే మాకు కొండందండ. నాకు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తే సార్ ఒక మాట అన్నారు, సార్ గురుగారు నేను చెప్పేస్తాను, అది పర్మిషన్ పడిచాను. శివాజీ అక్కడ పైసా ఇక్కడ పైసా తీసుకోవడం కాదు, ఒక పెద్ద హీరోను తీసుకో, మూవీ ఆర్టిస్ట్ వేసి ఒక సినిమా చేయి, నువ్వు అడిగితే వాళ్ళు ఎవరో కాదు, గోల్డ్ అంత ఫండ్ వస్తుంది, నీ కోరికలు నెరవేర్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఆ ప్రయత్నం కూడా చేస్తాను, ఆ బిజినెస్ కూడా మీతో చెప్తాను గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉందాం. దీంట్లో కమిటీ మెంబర్సే కాదు, ఆఖరి మెంబర్ కవి నీ దగ్గర నుంచి అందరూ కష్టపడితేనే మనం అనుకున్నది చేయగలం. థ్యాంక్ యూ. శ్రీ కె విశ్వనాథ్ గారు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు అందాల తెలుగు తారగా అవతరించి ఇటు అవార్డ్ సినిమాలు ఇటు కమర్షియల్ సినిమాలకి ఒక కొత్త అర్థం పలికి మన తెలుగు సినిమాని, మన తెలుగు నటనని భారతదేశమంతా తీసుకెళ్ళి మన ముందు దీవించడానికి వచ్చినటువంటి శ్రీ గురుశ్రీ శారద గారికి, వేదికను అలంకరించినటువంటి మా అధ్యక్షులు, మా సోదరుడు శివాజీ రాజా, పెద్దలు వెంకటేశ్వరరావు, వేదికలు అలంకరించిన పెద్దలు, మా సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్, అండ్ ఇక్కడ దీపావళి వాతావరణం. సాధారణంగా మన తెలుగు సంవత్సరం ఉగాది పచ్చడితో మొదలవుతుంది. కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం పులుపు అన్ని రుచులు. మా టర్మ్ కూడా ఎప్పుడు అలాగే ప్రారంభమవుతుంది, పోయినసారి కూడా అలాగే ప్రారంభమవుతుంది, ఉగాది పచ్చడిలాగా. అయితే గత టర్ము సంక్రాంతి లాగా చక్కెర పొంగల్తో పూర్తి చేశాం, అంతేనా? చాలా సంతోషం. శారద గారు నన్ను బొడ్డోడని పిలుస్తుంటారు. 3 ఏళ్ల నుంచి ఎత్తుకున్నాను నన్ను. మా మదర్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటుంది మా మదర్. తెలుగు అసోసియేషన్ చరిత్ర మెడ్రాస్లో ప్రారంభమైంది. మా ఇంట్లో ఉండేది, పెద్దలందరూ వచ్చేవారు. జగ్గయ్య గారు, రామారావు, నాగేశ్వరరావు, చిన్నవాడు, పవిత్రవాడు, శారద గారు అందరూ. హైదరాబాద్ తరలి వచ్చిన తర్వాత మా అసోసియేషన్ పుట్టింది. ఒక కవచంగా కొత్తగా తరలి వచ్చినటువంటి కళాకారులకు కానీ స్థానిక కళాకారులకు కానీ ఒక కవచంగా ఏర్పడింది. మా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ చిరంజీవి గారి దగ్గర నుంచి, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి, మురళీమోహన్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, నాగబాబు గారు, చివరికి రాజేంద్ర ప్రసాద్ వరకు కూడా ప్రతి టర్మ్లో ఏదో ఒక ప్రత్యేకత. మురళీమోహన్ గారు ప్రారంభం ఎంతో కృషి చేశారు దీనికోసం. ప్రతి ఒక్క అధ్యక్షుడి టర్మ్లో ఒక కొత్తదనం జరిగింది. అయితే గత టర్మ్ గురించి ఎక్కువ నేను మాట్లాడను, కానీ మాట్లాడాలి. ఒక రెవల్యూషన్, ఒక విప్లవం, ఒక మార్పు, ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. యంగ్ టీమ్స్ లోపలికి వచ్చినాయి. 2 టీమ్స్ కలిసి ఒక కుటుంబం అయి, ఒక కుటుంబానికి మేమంతా
పనిచేస్తామని వచ్చి కేవలం 2 సంవత్సరాల్లో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు అందరూ కలిసి చేపట్టింది. వాస్తవానికి చెప్పాలంటే ఆ టర్మ్లో పెద్దపేట శివాజీ రాజా కేవలం అతను పనితనం కాదు, అతను మైండ్తో మాత్రం కూడా పనిచేయలేదు, మనస్సుతో తన ఆత్మ కూడా ప్రతి క్షణం ఈ రోజున పనిచేశాను. నాకు జాయింట్ సెక్రటరీగా గెలిచిన తర్వాత వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఉంటే బాగుంటుందంటే తప్పకుండా చేస్తాను. సేవ ఎప్పుడూ ఉంటుంది. సర్వే ఆఫ్ ఆల్ మా మెంబర్స్ అనేది ఈ రోజున ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్, ఈ రోజున సౌత్లో దాన్ని అందరూ కూడా ఫాలో అయ్యే పరిస్థితుల్లో మేము అందరం కలిసి చేసాం. దానివల్ల అసలు ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు ఆరెంజ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఎవరికి ఇన్సూరెన్స్ ఫ్రీగా అవసరం, ఈ రకంగా కొన్ని టర్ము మెమరబుల్ టర్మ్గా కూడా దీన్ని చేస్తామని చెప్పి నేను చూస్తాను. గత టర్మ్లో వెల్ఫేర్ కమిటీని ఫోకస్ చేయడం జరిగింది, పికప్ చేయడం జరిగింది. ఈసారి నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత శివాజీ అధ్యక్షతన ఫస్ట్ మెంబర్షిప్ కార్డు మా అబ్బాయి నవీన్కి ఇస్తున్నాను. ఏదో సెంటిమెంట్తో ఇది ఇస్తున్నారని మీరు అనుకోవచ్చు, అదొక 1% కావచ్చు. ఈసారి ఫోకస్ అంతా కూడా విజిలెన్స్ కమిటీ మీద నేను తీసుకుంటున్నాను. పర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ రాష్ట్రం వాళ్ళైనా ఎవరైనా సరే సిల్వర్ జూబ్లీ టర్మ్లో ప్రతి ఒక్కళ్ళు మా మెంబర్షిప్ కావాలన్న దానికి ఈరోజు నాంది పలుకు ఈ కార్యక్రమాన్ని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక మంచి సిల్వర్ జూబ్లీ ఇయర్ కార్డు కూడా తయారు చేసి ఈ యొక్క ఇయర్ని మెమరబుల్గా తయారు చేయాలని చెప్పేటువంటి ఆలోచన మాత్రం. కాబట్టి ఇట్స్ అన్ అపీల్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ ఆల్ స్టేట్స్. ఈ సంవత్సరం ఒక్కళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకోకుండా ఉండదు. ఇట్స్ అ రేర్ టర్మ్. ఈ టర్మ్లో ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేస్తాం, విజిలెన్స్ కమిటీని ఫోకస్ చేస్తాం. ఈసారి అదేవిధంగా కల్చరల్ కమిటీ సార్ టర్మ్ ఎండ్ అయిపోతుంది అన్నారు. వారు చెప్పిన ఒకటే మాట, మరొక్కసారి మనం ప్రజల్లోకి పోతూ ప్రజల్లో మన దగ్గరికి రావాలి, యునానిమస్గా చేయడం నా బాధ్యత అన్నారు. వారు హాస్పిటల్లో చేరినప్పుడు కొంచెం భయపడ్డాము. ఒక పవర్ఫుల్, ఎంతమంది సభ్యులు ఉన్నది, ఈచ్ మెంబర్ ఇస్ అ పవర్ పాకెట్ ఇన్ మా. ఏ విధంగా ఇది జరగబోతుందండి, ఆయన ఎక్కడున్న ఆయన దీవెనలు, ఆయన గౌరవం, ఆయన మీద గౌరవంతో ప్రతి ఒక్కళ్ళు కూడా యునానిమస్ చేయాలని నిర్ణయించడం జరిగింది. నాగబాబు గారు కూడా వెన్నట్టుండి లాస్ట్ నామినేషన్ పూర్తయ్యే వరకు కూడా మాతో ఉంది. ప్రతి వాళ్ళకి న్యాయం జరిగే అన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఎవరైనా తెలుగు వాళ్ళు మా అనే విషయంలో ప్రతి వాళ్ళు సహకరించి ఈ రోజున ఇంత అద్భుతంగా అసలు ఒక ప్రారంభమై ఒక దీపావళి, ఒక సంక్రాంతి లాగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకున్నారంటే ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరికీ, పేరు పేరు హీరోయిన్స్కి, ప్రతి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ టర్మ్లో ఏమున్న ట్రాన్స్పరెన్సీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఒకటి పనితనం, 2 డిసిప్లిన్. ఈ 2 స్తంభాల మీద ఈ యొక్క కమిటీ నడుస్తుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ, మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు మాకు ఒక్కొక్క దండ పడుతుంటే నెత్తి మీద ఎట్టిరాయి పెట్టినట్టు ఉంది. ఎందుకంటే ఒక్కొక్క దండ ఒక బాధ్యత. జర్నలిస్ట్గా ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ టీఎన్ఆర్ గారు శివాజీ రాజా గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 25,000 రూపీస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వారు ఆ కార్యక్రమ నిర్వహణకు గాను శివాజీ రాజా గారికి అందజేస్తున్నారు. అది శివాజీ రాజా గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అందజేస్తున్నారు. కోశాధికారి గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. కోశాధికారి గారికి టీఎన్ఆర్ గారు క్విక్ రియాక్షన్. థ్యాంక్ యూ అండి. ఐడ్రీ మీడియా తరఫు నుంచి వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన చెక్ని నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన బాగా ఇంకా ఆయన అండర్లో మా అసోసియేషన్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్విక్ రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టీఎన్ఆర్ గారు. థ్యాంక్ యూ అండి. కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు? రాజేంద్ర ప్రసాద్ నా అన్న కాదు, నాకన్నా సీనియర్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం.
కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతున్నట్టు నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. ఆ జాతర కాపాడాలి మూవీ ఆర్టిస్టేషన్ని. అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా?